అవును. హలో, చూడండి ఇది హౌస్. ఇక్కడ దళాసులు రెంట్కి తీసుకుంటే ఏమేమి ఉన్నాయో, ఎంత బాగుందో హౌస్. ఇది ఆఫీస్ రూమ్కి పెట్టారు. అక్కడ వచ్చేసి బాగా నీట్గా బాగుంది. టీవీ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ ఒకటి. ఈ బెడ్రూమ్లో వచ్చి మళ్ళా బెడ్రూమ్లోనే దీంట్లో ఒకటి హాలు, ఒకటి టీవీ ఉంది. ఇక్కడ టీవీ ఒకటి బాత్రూము దీంట్లోనే ఉంది. బాగుందండి. పోతే ఆ నుంచి మళ్ళీ బయటకు వస్తానే ఇది వచ్చేసి ఇంకొకటి బెడ్రూము. ఈ బెడ్రూమ్లో చూడండి మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. హాలు, ఇది డైనింగ్ హాల్ పెట్టుకున్నారు. దీంట్లో ఈ ఫ్యాషన్కు షో అవి పెట్టారు. మళ్ళా సోఫా ఉంది. ఇక్కడ సోఫా పెద్దది కూర్చుండేదానికి. అది చలి పెడితే చలిమంట వేసుకునేదానికి. ఇది హాలు. ఇది ఫ్లవర్ వాజులు పెట్టారు డెకరేషన్ కోసం. ఇది ఒక వాషింగ్ ఏరియా. వాషింగ్ మిషన్లు ఉంటాయి దీంట్లో. ఈ వాషింగ్ ఏరియాలో ఇవన్నీ లిక్విడ్లో ఎన్ని పెట్టారు వాళ్ళు. హౌస్ రెంట్కి తీసుకుంటే అన్నీ ఉంటాయండి దీంట్లోనే. మనం ఏం తెచ్చుకొని వేయాల్సిన పని లేదు. మన ఆంధ్రాలో మాదిరి కాదు, ఇక్కడ యుఎస్లో మాదిరి బాగుంటుంది. అన్నీ ఇస్తారు. ఇది బయట బాల్కనీ లేదు. బయటకు వస్తే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది ఈ పక్క. ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది, బాగుంటుంది. దీంట్లోని కూడా ఒక టీవీ ఉంటుంది. ఒక నుంచి ఇది దీంట్లోనే బెడ్రూమ్లో ఇంకొకటి వచ్చేసి ఇది ఒక టబ్బు. కూర్చొని టబ్బు నిండా నీళ్ళు బట్టి రిలాక్స్ అయ్యేదానికి ఒక టబ్బు బాగుంటుంది. ఇంట్లో కూడా బాత్రూమ్స్ అవి ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ ఆయిల్ ఉన్నాయి. ఈ టబ్బు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. దాన్ని చూస్తూ ఉంటేనే. ఈ నుంచి మళ్ళీ ఇట్లా బయటకు వచ్చేస్తే షవర్ బాత్ ఉంటుంది. షవర్ బాత్ నుంచి ఇట్లా వచ్చేస్తే ఇది మళ్ళా క్యాచ్. టవళ్ళు చూడండి ఎన్ని టవళ్ళు మర్చిపెట్టారో గుట్లు అరమరాలు. టవల్ కావాల్సిన వాళ్ళు స్నానం అయి చేసినప్పుడు తీసుకునేదానికి. వస్తే బెడ్రూమ్లోకి ఇంకొక మంచం డబుల్ కాట్ వేసి ఉంటారు. ఆ నుంచి బయటికి ఇట్లా వస్తే బాల్కనీలోకి స్విమ్మింగ్ పూల్. పిల్లలు ఆడుకునేదానికి, పెద్దలు హాయిగా ప్రశాంతంగా స్నానం చేసేదానికి, స్విమ్మింగ్ చేసుకునేదానికి. దాంట్లో నీళ్లు పడుతూ ఉన్నాయి. ఆ నీళ్లు చూడండి యువతలకి వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆ నీళ్లు పంప్ అవుతున్నాయి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి